పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెక్పోస్టు సెంటర్లో జనాలపైకి అదుపు తప్పి దూసుకెళ్లిన ఆటో ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనపై వినుకొండ పట్టణంలో తీవ్ర ఆందోళన నెలకొంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లోని కేసు రికార్డులు, దర్యాప్తు పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కేసుల దర్యాప్తు గతంతో పోలిస్తే మరింత మెరుగుపడిందని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. ప్రజలు సహకరిస్తే చట్ట వ్యవస్థను అనగా చట్ట వ్యవస్థను మరింత బలోపేతం చేయగలమని డీఎస్పీ ప్రసాద్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని కొత్త బోయినపల్లిలో యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ ప్రసాద్ బాబు సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్ యువకులు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకుని తిరుపతి జిల్లా వడమాలపేట నంద ఢాబా నడుపుతూ డ్రైవర్లకు చుట్టూ ప్రాంతాల వారికి గంజాయి విక్రయం చేస్తున్నారని సీఐ తెలిపారు. గంజాయి విక్రయాలపై నిఘా ఉంచి 7 మంది యువకులను కొత్త బోయినపల్లి వద్ద అదుపులోకి తీసుకోమని సీఐ ప్రసాద్ బాబు వెల్లడించారు. ఇక నిందితుల నుంచి 10 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 3000 నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ పేర్కొన్నారు. 24వ తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాకా అది బోయినపల్లి సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది గంజాయి గురించి ఉన్నారు, తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ దాకా ఇదే విషయాన్ని పై అధికారులు తెలపడం. దాంతో మన జిల్లా ఎస్పీ రాజశ్రీ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆడొక 7 మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా తిరుపతి ప్రాంతం దగ్గర వడమాలపేట అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహార్ వాళ్ళు కొంతమంది బయట నుండి సరుకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మడం, అంటే రోడ్డు ప్రాంతంలో అంటే హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న చిన్న ప్యాకెట్లుగా, అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత 500, 600. ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో అంతకంతకు కేసులు పెరగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పెద పులుగూరు వారి పాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్ తో మరణించడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షలో స్క్రబ్ టైఫస్ గా తేల్చారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. అయితే తాజా మరణాలకు స్క్రబ్ టైఫస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా కారణమై ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఖచ్చితమైన కారణాలు నిర్ధారించేందుకు ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఆసుపత్రుల్లో డాక్సిక్లైనింగ్, ఆజిత్రోమైసిన్ మందులను అందుబాటులోకి ఉంచారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించాలని, స్క్రబ్ టైఫస్ జిగ్గర్ మైట్స్ కాటు ద్వారా వ్యాపిస్తుండటంతో పొలాలు, పచ్చిక బయల్లో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
హైదరాబాద్ సిపి సజ్జన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా సిపి పాల్గొన్నారు. తనిఖీ జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారితో మాట్లాడి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 7 ఫ్లాట్లను అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దారుణ హత్య చోటు చేసుకుంది. కవేలీగూడ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. మెడపై తీవ్రంగా కత్తి దాడి చేయడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై అనుమానాలను వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్లూస్ టీంను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.